Good evening, everyone. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఆకాష్ మిజైల్ వ్యవస్థ ఉంది కదా. మరి ఈ ఆకాష్ మిజైల్ న్యూస్ లో ఉంది. అసలు ఈ మిజైల్ యొక్క ప్రత్యేకత ఏంటి, మరి అసలు ఇది ఎందుకు న్యూస్ లో ఉంది, లాంటి విషయాలు మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఓకే, సో ఇండియన్ ఆర్మీ has సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ టెస్ట్ ఫైరింగ్ ఆఫ్ ఆకాష్ మిజైల్ సిస్టమ్. మరి ఇండియన్ నేవీ వాళ్ళు ఆకాష్ మిజైల్ యొక్క టార్గెట్ ఎంగేజ్మెంట్ సామర్థ్యాన్ని, అంటే నిర్దేశిత లక్ష్యాన్ని, అంటే ఏ లక్ష్యాన్ని అయితే ఎగ్జాక్ట్ గా ఇది చేరుకోవాలని చెప్పి పెడతారో అది చేరుకుంటుందా లేదా, టార్గెట్ ని ఎంగేజ్ చేస్తుందా లేదా అనే సామర్థ్యాన్ని సముద్ర తీరంలో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు పరీక్షించడం జరిగింది. ఓకే, మరి అప్పుడు హై ఆల్టిట్యూడ్ లో ఉన్న ఒక టార్గెట్ ని ఈ మిజైల్ చాలా ఖచ్చితత్వంతో ధ్వంసం చేయడం జరిగింది. స్ట్రేట్ గా వెళ్ళేది జనరల్ గా టెస్ట్ చేస్తారు, బట్ ఈసారి మాత్రం ఇలా జిగ్జాగ్ గా వంకలు తిరుగుతూ వెళ్ళేటట్టుగా టార్గెట్ ని పెట్టడం జరిగింది. మరి దాన్ని కూడా ఈ ఆకాష్ మిజైల్ అనేది సక్సెస్ఫుల్ గా చేరుకోవడం జరిగింది. మరి అసలు ఇది ఎందుకు న్యూస్ లో ఉంది ముఖ్యంగా అంటే, వీళ్ళు టెస్ట్ చేశారు కరెక్టే, మరి టెస్ట్ ఏ రీజన్ కొద్దీ చేశారు, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆకాష్ మిజైల్ ని ఆర్మేనియా దేశానికి మనం ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం. ఆర్మేనియా దేశానికి మనం ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం. అందువలనే ఈ మిజైల్ ని ఈ మధ్య డిఆర్డిఓ వాళ్ళు టెస్ట్ చేయడం, ఇండియన్ ఆర్మీ వాళ్ళు డిఆర్డిఓ వాళ్ళు తయారు చేసిన మిజైల్ ని టెస్ట్ చేయడం జరిగింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువ చేస్తాం కదా. బ్రహ్మోస్ మిజైల్ ని వియత్నాంకి ఎక్స్పోర్ట్ చేశాం. ఇప్పుడేమో బ్రహ్మోస్ ఏమో మనము రష్యా వాళ్ళతో కలిసి తయారు చేసింది, మరి ఆకాశ్ ఏమో మన సొంత వ్యవస్థ కదా, రైట్. మరి దీన్ని ఆర్మేనియాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అలాగే బ్రెజిల్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, బట్ ప్రస్తుతానికి అయితే ఇంకా అగ్రిమెంట్ కుదరలేదు. ఓకే, మరి ఈ క్షిపణిని ఎవరు అభివృద్ధి చేశారు, ఇండిజినియస్లీ డెవలప్డ్ కదా. మరి ఇండియాలోని ఏ సంస్థ, డిఆర్డిఓ దట్ ఈస్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. మరి వీళ్ళు డెవలప్ చేస్తే మరి దీన్ని ఉత్పత్తి ఎవరు చేస్తారు, డిఆర్డిఓ వాళ్ళే. ప్రొడక్షన్ ఉంటుందా, లేదు. ప్రొడక్షన్ ఎవరు చేస్తారు, మన హైదరాబాద్ లో ఉన్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్, బీడీఎల్ ఉంటుంది కదా హైదరాబాద్ లో పటాన్చెరు దగ్గర. మరి అలాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ మరియు భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బిఈఎల్ వాళ్ళు కూడా దీన్ని ప్రొడ్యూస్ చేస్తా ఉంటారు. ఇది ముఖ్యంగా సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ అండి. దిస్ ఇస్ ఎ శామ్ అండ్ దిస్ ఇస్ ఎ షార్ట్ టు మీడియం రేంజ్. ఇది చాలా దూరంలో ఉన్న టార్గెట్లని కొట్టడానికి కాదు, ఇది షార్ట్ టు మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. ఇది ఓకే. మరి ఇది ఎంత దూరంలో ఉన్న వాడికి కొడుతుందంటే ప్రస్తుతానికి 30 కిలోమీటర్స్ దూరంలో 18,000 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న విమానాలను ఈ ఆకాష్ మిజైల్ అనేది టార్గెట్ చేసి ఛేదించగలదంట. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఇది 30 కిలోమీటర్స్ దూరంలో మరియు 18,000 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న విమానాలను కూడా ఈ మిజైల్ ద్వారా మనం టార్గెట్ చేయొచ్చు. ఓకే, మరి ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అన్నాం. అంటే దాని అర్థం ఏంటి, ఏదన్నా ఫైటర్ జెట్స్ పైనుంచి వస్తూ ఉంటాయి కదా, మరి వాటి మీదకి దీన్ని టార్గెట్ చేయొచ్చు. గాల్లో ఎగురుతున్న యుద్ధ విమానాలు, అలాగే మన పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు మన మీదకి క్రూయిజ్ క్షిపణులు ప్రయోగించారు అనుకోరి, వాటి మీదకి, అలాగే మిజైల్ స్ట్రైక్స్ చేస్తూ ఉంటారు కదా మన యుద్ధ విమానాల్లో వచ్చిన పైలట్స్, మరి ఆ గాలి నుంచి భూమి మీదకి ప్రయోగించే క్షిపణులను మరియు బాలిస్టిక్ క్షిపణులను కూడా నిర్వీర్యం చేయగలిగిన సామర్థ్యం అనేది మన ఆకాష్ మిజైల్ సిస్టమ్ కి ఉంది. ఓకే, దేని మీదకి ఫైటర్ జెట్స్ ని టార్గెట్ చేయగలుగుతుంది ఇది, అలాగే క్రూయిజ్ క్షిపణుల్ని టార్గెట్ చేయగలుగుతుంది, బాలిస్టిక్ మిజైల్స్ ని టార్గెట్ చేయగలుగుతుంది. అలాగే ఈ యుద్ధ విమానాల నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు మన మీదకి మిజైల్స్ ని వదులుతారు కదా, ఆ వచ్చే మిజైల్స్ ని కూడా ఇది టార్గెట్ చేయగలుగుతుంది. మరి ఇది ఆల్రెడీ ఇండియన్ ఆర్మీలోను అండ్ ఎయిర్ ఫోర్స్ లోను ఆకాష్ మిజైల్స్ ని ఆల్రెడీ వాడుతున్నారు. ఇందులో వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్ ఏవి, ఆకాష్ మిజైల్ ని ఎవరు తయారు చేశారు, డిఆర్డిఓ. దీని డిస్టెన్స్ టార్గెట్ ఎంత, 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో 18,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానాలను ఇది టార్గెట్ చేసి నేల కూల్చగలదు. అలాగే ఇది ఇండియన్ ఆర్మీలోను
ఎయిర్ ఫోర్స్ లోను వాడుతున్నారు. అండ్ వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్పోర్ట్ ఇట్, ట్రయింగ్ కాదు, వీఆర్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ ఇట్ టు అర్మేనియా. అండ్ బ్రెజిల్ ఈజ్ ఆల్సో షోయింగ్ indications that they also want it. Okay, Akash missile system is a surface to air missile. Surface to air missile. These are all the 4 important points which you have to remember. ఈ 4 పాయింట్లు దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అండి. ఓకే రైట్. ఇండియన్ డిఫెన్స్ మీద ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ వస్తున్నాయి కదా ప్రతిసారి. సో అందులో భాగంగా అగ్ని మిజైల్స్, ఆకాశ్, పృథ్వీ, నాగ్, బ్రహ్మోస్, ఇలా చాలా రకాల మిజైల్స్ ఉన్నాయి కదా, ఇవన్నిటి మీద క్వశ్చన్స్ అడుగుతా ఉంటాడు. ఓకే, అలాగే మన LCA తేజస్ ఇండియాలో ఇండిజినియస్ గా తయారు చేసిన ఎయిర్ క్రాఫ్ట్, అలా ఇవన్నిటి మీద క్వశ్చన్స్ వస్తాయి. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. భూగర్భ డ్రిప్ అయిన స్వర్ రూపశిల్పి అయిన గోపాల్ గారికి జాతీయ పురస్కారం వచ్చిందంట. ఎందులో వచ్చిందంటే రీసెంట్ గా న్యూఢిల్లీలో 3rd వాటర్ సస్టైనబిలిటీ అవార్డ్స్ అంటే నీటి సుసిద్ధత పురస్కారాల్ని అందజేయడం జరిగింది. మరి అందులో భాగంగా ముఖ్యంగా మన ఉద్యానవన పంటలు ఉంటాయి కదా, అంటే హార్టికల్చర్ క్రాప్స్, మరి ఆ ఉద్యానవన పంటల సాగులో నీటిని అతి తక్కువగా వినియోగించే వినూత్నమైన భూగర్భ డ్రిప్ టెక్నాలజీ, దట్ ఈస్ స్వర్. భూగర్భ డ్రిప్ టెక్నాలజీ అయిన స్వర్ ని తయారు చేసినందుకు గాను హైదరాబాద్ కి చెందిన సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్, CEC, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్ సంస్థకు డైరెక్టర్ అయిన కేఎస్ గోపాల్ గారికి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఉన్నాడు కదా, ఈయనేనండి, ఈ పార్ట్లో ఉన్నాడు. మరి కేఎస్ గోపాల్ గారికి నీటి సుసిద్ధత పురస్కారం 2023-24 అవార్డు ఇవ్వడం జరిగింది. మరి మన తెలంగాణలో ఉన్న, హైదరాబాద్ లో ఉన్న దానికి డైరెక్టర్ కాబట్టి మరి దీని మీద TSPSC వాళ్ళకు అడిగే అవకాశం ఉంది. మరి ఈ అవార్డ్స్ ని వరల్డ్ వాటర్ డే అయిన మార్చ్ 21 ఈ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ వాటర్ డే ఎవ్రీ ఇయర్. మరి ఆ రోజున న్యూఢిల్లీలో జరిగిన సభలో దీన్ని అందజేయడం జరిగింది. మరి ఇక్కడ అవార్డు ప్రజెంట్ చేసిన వ్యక్తి కనిపిస్తున్నాడా, ఈయన గుర్తుపట్టారా? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రధాన కార్యదర్శి మరియు CEO అయిన ఈయన పేరు భరత్ లాల్. మరి ఆయన చేతుల మీదుగా ఈ అవార్డుని అందుకోవడం జరిగింది. ఈ స్వర్ అనే లేటెస్ట్ టెక్నాలజీ దేనికి ఉపయోగపడుతుంది? ముఖ్యంగా హార్టికల్చరల్ క్రాప్స్ సాగు చేస్తారు కదా, మరి వాటిలో అతి తక్కువగా నీటిని ఉపయోగించేదానికి ఈ భూగర్భ డ్రిప్ టెక్నాలజీ అయిన స్వర్ పద్ధతిని ఆవిష్కరించడం జరిగింది. ఓకే, మరి ఈ అవార్డ్స్ ప్రదానం చేసిందేమో ఈయన, రైట్, భరత్ లాల్. మరి ఎవరిస్తున్నారు ఈ అవార్డ్స్ ని, అది కూడా ఇంపార్టెంటే కదా. హూ ఆర్ గివింగ్ దిస్ అవార్డ్స్, సస్టైనబిలిటీ అవార్డ్స్ ని ఎవరిస్తున్నారు? ప్రైవేట్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానా, లేకపోతే ఇంకోటా? ఇవి ఇంపార్టెంటే కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్. మరి తేరీ వాళ్ళు, దట్ ఈస్ తేరీ అంటే ఏంటి? ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్. ఓకే, ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్, దట్ ఈస్ తేరీ, ప్లస్ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఉంది కదా, గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఇప్పుడు మినిస్టర్ గా ఉన్నారు, వాళ్ళు, ప్లస్ UNDP ఇండియా. ఈ ముగ్గురు పేర్లు ఇంపార్టెంట్ అండి. దిస్ అవార్డ్ ఈస్ బీన్ గివెన్ బై తేరీ, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అండ్ UNDP ఇండియా. ఈ మూడు సంయుక్తంగా వాటర్ సస్టైనబిలిటీ అవార్డ్స్, దట్ ఈస్ నీటి సుసిద్ధత అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. మరి ఇది వరుసగా మూడోసారి ఈ అవార్డుని ఇవ్వడం వరుసగా మూడవసారి. మరి ఓన్లీ ఈయనకు ఒక విభాగంలో మాత్రమే ఇచ్చిరా? లేదండి, సమర్థవంతంగా నీటి వినియోగానికి కృషి చేసిన వారికి మొత్తంగా 8 విభాగాల్లో 8 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఈ పురస్కారాలను అందజేయడం జరిగింది. మరి మన కేఎస్ గోపాల్ గారు మరి ఏ విభాగంలో అవార్డుని అందుకున్నారు, అది కూడా ఇంపార్టెంటే కదా. ఆయనకి ఇచ్చిరు అని మాట్లాడుకుందాం. 3rd సస్టైనబిలిటీ అవార్డ్స్ మరి ఎవరి చేతుల మీదుగా, అలాగే ఎవరు ఏ ఆర్గనైజేషన్స్ ఇవి ఇస్తున్నాయి మాట్లాడుకున్నాం. మరి 8 విభాగాల్లో ఈ పురస్కారాలు అందజేశారని చెప్పాను, రైట్. మరి ఈయనకు వచ్చిన విభాగం ఏంటి, ఇది కూడా ఇంపార్టెంటే కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్. ఈయనకు వచ్చిన విభాగం
ఎక్సిలెన్స్ ఇన్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ. ఎక్సిలెన్స్ ఇన్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అగ్రికల్చరల్ సెక్టార్. ఎక్సిలెన్స్ ఇన్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అగ్రికల్చరల్ సెక్టార్ విభాగంలో ఫస్ట్ ప్రథమ బహుమతిని మన సిఈసి డైరెక్టర్ అయిన గోపాల్ గారు గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఈ ఆల్రెడీ డ్రిప్ ఉంది కదా సార్, ఇందులో కొత్తగా ఏంది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అంటే డ్రిప్ టెక్నాలజీ అనేది ఎప్పటి నుంచో ఉంది కదా అని చెప్పి అనిపించవచ్చు చాలా మందికి. సాధారణ డ్రిప్ అంటే ఇప్పటి వరకు మనం వాడుతున్న డ్రిప్ అనేది, ఈ సాధారణ డ్రిప్ పద్ధతి భూమి పైననే ఉన్న పంటలకు బిందువుల రూపంగా నీటిని అందిస్తూ ఉంటుంది. అంటే భూమి ఇట్లా పైకెళ్ళే ఇస్తుంది, రైట్. మరి గోపాల్ గారు ఆవిష్కరించిన స్వర్ డ్రిప్ అనేది అండర్ గ్రౌండ్, భూమి లోపల మొక్కల వేరు వ్యవస్థ ఉంటది కదా, ఆ మొక్కల వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లకే నేరుగా నీటిని అందిస్తుంది. మరి దానివల్ల ఏమవుతుంది, సాధారణంగా డ్రిప్ పద్ధతి కంటే నీటిని మరింత సమర్థవంతంగా వినియోగించడానికి దీని ద్వారా సాధ్యమవుతుంది. ఒక్కసారి చూడండి, ఈ పంట ఇట్లుంది, డ్రిప్ ఏమో ఇస్తుంది. ఇదేం చేస్తుంది, ఈ స్వర్ పద్ధతి రూట్స్ లోకి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి ఇస్తుంది, అవునా కదా. మరి ఇప్పుడు మనం పైకి వెళ్ళి పోసినా ఇంట్లో పోస్తాం కదా. సో అందువల్ల ఈ టెక్నాలజీని రూపొందించినందుకు గాను గోపాల్ గారికి ఈ అవార్డు వచ్చింది. మరి ఈ పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్ అండి. 4 పాయింట్స్ మనం చెప్పుకున్న దాంట్లో 4 పాయింట్స్ ఇంపార్టెంట్. అవేంటి, భూగర్భ డ్రిప్ టెక్నాలజీ పేరు స్వర్, దాన్ని రూపొందించింది గోపాల్, అండ్ హీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ ఆఫ్ హైదరాబాద్. ఓకే, మరి ఆయనకు దేంట్లో భాగంగా ఇచ్చారు, ఆయనకు అంటే ఏ విభాగంలో, దట్ ఈస్ ఎక్సలెన్స్ ఇన్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అగ్రికల్చరల్ సెక్టార్ లో భాగంగా దీన్ని ఇవ్వడం జరిగింది. మరి ఏ ఆర్గనైజేషన్స్ కలిపి అవార్డుని ప్రదానం చేస్తున్నారు, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, తేరీ దట్ ఈస్ ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్, అలాగే యుఎన్డిపి ఇండియా సంయుక్తంగా ఈ వాటర్ సస్టైనబిలిటీ అవార్డ్స్ ని ఇస్తున్నారు. మరి ఇది ఇవ్వడం 3వ సారి, రైట్. ఈ పాయింట్స్ అన్ని వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇది తెలంగాణ టిఎస్పిఎస్సి వాళ్ళకు ఖచ్చితంగా ఎగ్జామ్ లో అడుగుతారు. మరి ఏపీఎస్సి వాళ్ళకు కూడా అగ్రికల్చర్ లో భాగంగా, ఇండియన్ అగ్రికల్చర్ లో భాగంగా అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ 2024 సిస్కో సైబర్ సెక్యూరిటీ రెడీనెస్ ఇండెక్స్. సిస్కో వాళ్ళు సైబర్ సెక్యూరిటీ రెడీనెస్ ఇండెక్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. మరి అసలు ఈ సైబర్ సెక్యూరిటీ రెడీనెస్ ఇండెక్స్ అందులోనే ఉంది కదా, సైబర్ సెక్యూరిటీ ముప్పులను ఎదుర్కొనే విషయంలో ఎవరైతే రెడీగా ఉన్నారో వాటికి సంబంధించిన దాని మీద ఒక ఇండెక్స్ ని సిస్కో కంపెనీ వాళ్ళు రిలీజ్ చేశారు. ఓకే, మరి అందులో ఏం చెప్పారంటే, ఇండియాలో ఉన్న కంపెనీల్లో 4% ఆఫ్ కంపెనీస్, 4% కంపెనీలు మాత్రమే సైబర్ సెక్యూరిటీ విషయాల్లో వచ్చే ఈ సైబర్ భద్రతా ముప్పులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఈ రిపోర్ట్ లో వాళ్ళు తెలియజేయడం జరిగింది. 96% ఆఫ్ ద వాళ్ళు రెడీగా లేరట. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సైబర్ సెక్యూరిటీ రెడీనెస్ ఇండెక్స్ ఎవరు ఇచ్చారు, సిస్కో. ఆ రిపోర్ట్ లో ఏం చెప్పింది, 4% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ఓన్లీ రెడీ ఫర్ దిస్ సైబర్ అటాక్స్, రైట్. మరి ఇప్పటికిప్పుడు ముప్పులను ఎదుర్కొనేటట్టు ఈ 4% ఆఫ్ ద కంపెనీలు మాత్రమే సిద్ధంగా ఉన్నాయని, అలాగే 59% ఆఫ్ ద సంస్థలు వీటి విషయాల్లో ఈ సైబర్ సెక్యూరిటీని అరేంజ్ చేసుకునే విషయాల్లో ఇంకా ప్రారంభ దశలో మాత్రమే ఉన్నాయని చెప్పి వీళ్ళు వెల్లడించడం జరిగింది. ఓకే, మరి అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ లెవెల్ మీద కూడా కొంచెం పాయింట్స్ చెప్పారు వీళ్ళు. అంతర్జాతీయంగా పరిణితి దశలో 3% కంపెనీలు ఉన్నాయని చెప్పడం జరిగింది. పరిణితి దశ అంటే దాని అర్థం ఏంటంటే, ఈ సైబర్ భద్రతా ముప్పులను ఈ సంస్థలు ఎదుర్కోగలవు, ఓకే, ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉన్నాయి అని చెప్పడం జరిగింది. మరి ఇటువంటి ముప్పులు అడ్డుకునేందుకు కంపెనీలు సపరేట్ గా వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాయని, కాకపోతే అది మరీ నెమ్మదిగా ఉన్నాయని చెప్పి వీరు తెలియజేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు SBI, HDFC లాంటి బ్యాంకులు ఉన్నాయి. గవర్నమెంట్ కి సంబంధించిన సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అన్ని ఫాలో అయినా వీళ్ళు కూడా సపరేట్ గా ఏర్పాటు చేసుకుంటా ఉంటారు కదా. వీళ్ళది ఎవడన్నా హ్యాక్ చేసిండు అనుకోండి, మన సంగతి ఏంది, SBIని HDFCని ముట్టి అందులో ఉన్న డబ్బులన్నీ కొట్టేస్తే సగం ఇండియా రచ్చరచ్చ అయిపోతుంది, అవునా కదా. మరి అందుకే వాళ్ళు సైబర్ సెక్యూరిటీకి సంబంధించి చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తా ఉంటారు. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే,
దట్ ఈస్ సోహో మిషన్ దీని ఒకప్పుడు నాసా యుఎస్ కి చెందిన నాసా వాళ్ళు మరి యూరోప్ కి చెందిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నాసా అండ్ ఈఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళ కంబైన్డ్ మిషన్ అండి. ఇది చాలా సంవత్సరాల కిందట పంపించడం జరిగింది దీన్ని. అండ్ దిస్ మిషన్ హ్యాస్ క్యాప్చర్డ్ 5000th కామెట్ డైవింగ్ అరౌండ్ ద సన్. ఓకే, మరి సూర్యుడిని పరిశీలించేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ నాసా వాళ్ళు ఉమ్మడిగా చేపట్టిన సోహో మిషన్ మన సౌర వ్యవస్థలో అంటే మన సోలార్ సిస్టమ్ లో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్న 5000 కామెట్ దట్ ఈస్ తోక చెక్కను గుర్తించి ఫోటో తీయడం జరిగింది. అందువల్లనే ఇది న్యూస్ లో ఉంది. మరి చూశారు కదా, ఇది తోక చుక్క, దిస్ ఈస్ కామెట్. మరి దీనికి ఏమని పేరు పెట్టారంటే దీనికి మన వాళ్ళు సోహో 5000 అని ఈ తోక చుక్కను పిలుస్తున్నారు. మరి ఇది సోహో మిషన్ వాళ్ళు దీన్ని కనుగొన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ సోహో మిషన్ ఇంపార్టెంట్. అసలు ఇది ఏంటి, ఎవరు పంపించారని ఇందాక మనం మాట్లాడుకుందాం. దీనికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోహో అనే దానికి ఫుల్ ఫామ్ కూడా ఉంది, ఫస్ట్ అది మాట్లాడుకుందాం. సోహో అంటే సోలార్ అండ్ హీలియోస్పెరిక్ అబ్జర్వేటరీ మిషన్. దీన్ని 1995లోనే పంపించారు. మనమేమో ఆదిత్య మిషన్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఇండియా ఇస్రో. మరి వీళ్ళేమో ఇప్పుడు మాట్లాడుతున్నాం, రైట్? మరి వీళ్ళేమో 1995లోనే ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ నాసా వాళ్ళు ఉమ్మడిగా దీన్ని ప్రయోగించడం జరిగింది. మరి ఈ మిషన్ లో ఆ టైంలో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన టెలిస్కోప్ మరియు స్పెక్ట్రోమీటర్లతో సహా 12 పరికరాలని దీంట్లో అమర్చి పంపించడం జరిగింది. ఇవన్నీ కలిపి సూర్యుడిని వివిధ సందర్భాల్లో పరిశీలిస్తూ ఉంటాయి. మరి ఏమని పరిశీలిస్తూ ఉంటాయి? ఆ సూర్యుని యొక్క నిర్మాణం, అంతర్నిర్మాణం, ఇన్నర్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, మరి దాన్ని అలాగే సూర్యుడిలో వచ్చే మార్పుల్ని అంచనా వేయడానికే ఈ సోహో మిషన్ ని వీళ్ళు రూపొందించడం జరిగింది. ఓకే, రైట్, ఇది ఇంపార్టెంట్ అండి. 1995లో ప్రయోగించినా కూడా ఇది ఇప్పటికీ పనిచేస్తూ ఉంటుంది. సోహో అనేది మన సౌర వ్యవస్థలో ఉన్న కామెట్స్ ని, దట్ ఈస్ తోక చుక్కల్ని కనిపెట్టే అంతరిక్ష నౌకగా ఒక చరిత్రలో ఇది నిలిచిపోవడం జరిగింది. మరి ఇది ఇంపార్టెంట్ కదా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీలో సోహో మిషన్ దేనికి రిలేటెడ్ అని చెప్పి అడుగుతాడు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, ఓనిక్స్ మిజైల్ న్యూస్ లో ఉంది. ఇది మన ఇండియా బ్రహ్మోస్ ఉంది కదా, దాని వర్షనే రష్యా వాళ్ళ బ్రహ్మోస్ అని చెప్పి దీన్ని పిలుస్తూ ఉంటారు. మరి రష్యాస్ ఓనిక్స్ బ్రహ్మోస్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్ కదా. ఎస్, మరి ఈ ఓనిక్స్ కూడా ఇది రష్యాస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్. రీసెంట్ గా యుక్రెయిన్ మీద యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుక్రెయిన్ టార్గెట్స్ ని బ్లాక్ సీకి దగ్గరగా ఉన్న ఒడిస్సా అనే పట్టణం ఉంది కదా, ఒడిస్సా అనే పట్టణంలో యుక్రెయిన్ టార్గెట్స్ ని దీన్ని ఉపయోగించే రష్యా వాళ్ళు కరెక్ట్ గా టార్గెట్స్ ని కొట్టడం జరుగుతుంది. మరి దీనికి ఇంకా కొత్తగా దీన్ని డెవలప్ చేయబోతున్నారు బై యూజింగ్ ఏ న్యూ టార్గెట్ సికర్. సార్ అది ఎక్కడో వాళ్ళు తయారు చేస్తే మనకేందంటారా, ఇది మన బ్రహ్మోస్ వర్షనే కాబట్టి ఇక్కడ డెవలప్ అవుతే మన దగ్గర కూడా ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది కదా. ఎస్, అందువల్లనే ఇది ఇంపార్టెంట్. దిస్ ఈస్ కాల్డ్ P800 ఓనిక్స్ మిజైల్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు, ఆల్సో నోన్ యాజ్ ఓనిక్స్. దిస్ ఈస్ ఏ సూపర్ సోనిక్ మీడియం రేంజ్ క్రూయిజ్ మిజైల్. సూపర్ సోనిక్ మీడియం రేంజ్ క్రూయిజ్ మిజైల్. ఎందుకు? దీనికి కెపాసిటీ మన బ్రహ్మోస్ ఎంత 290 కిలోమీటర్సే కదా. ఎస్, ఇది కూడా అటు ఇటుగా అంతే ఉంటుంది, అందుకే ఇది మీడియం రేంజ్ క్రూయిజ్ మిజైల్ అని చెప్పి అంటూ ఉంటారు. మరి దిస్ ఈస్ స్పెషల్లీ డిజైన్ టు కాంబాట్ సర్ఫేస్ షిప్ గ్రూప్స్ as well as to destroy the ground targets in conditions of strong fire and electronic counter measures. దీన్ని ఎందుకోసం తయారు చేశారంటే ఈ షిప్స్ ఉంటాయి కదా, షిప్స్ ని టార్గెట్ చేయడం, అలాగే గ్రౌండ్ టార్గెట్స్ ని ఎగ్జాక్ట్ గా టార్గెట్ చేయడం కోసం రష్యా వాళ్ళు దీన్ని రూపొందించడం జరిగింది. మరి ఇది రష్యా వాళ్ళు యుక్రెయిన్ యుద్ధంలో భాగంగా యుక్రెయిన్ యొక్క తీర ప్రాంత పట్టణమైన ఒడిస్సా, ఈ ఒడిస్సా పట్టణం ఎక్కడ ఉంది అనేది మ్యాపింగ్ లో భాగంగా అడిగే అవకాశాలు ఉంది.
సో అదొకసారి చూసుకోండి. దీని స్పీడ్ 3000 km/h అంట. 3000 km/h. అదేంటి సార్, ఇందాక మీరు బ్రహ్మోస్ది 290 km అన్నారు కదా అనొచ్చు మీరు. నేను బ్రహ్మోస్ది రేంజ్ చెప్పాను. బ్రహ్మోస్ రేంజ్ 290 కిలోమీటర్సే. రేంజ్ అంటే 290 కిలోమీటర్స్ రేంజ్ మాత్రమే, అక్కడి వరకు మాత్రమే ఇది టార్గెట్స్ ని చేరుకోగలదు. దీని స్పీడ్ ఎక్కువ ఉంటుంది. స్పీడ్ మేబీ 3500 km/h అట్లా ఉంటుంది. అంటే ఆలోచించండి, ఈ డిస్టెన్స్ సెకండ్స్ లో చేరుకుంటది కదా. ఎస్, మరి వీటి స్పీడ్ చాలా. క్రూయిజ్ మిజైల్స్ అది సూపర్ సోనిక్ అంటున్నాడు. సూపర్ సోనిక్ స్పీడ్ ఎంత ఉంటది మన బ్రహ్మోస్ది? 2.8 మ్యాక్ కదా. ఎస్, 2.8 మ్యాక్ ఆర్ 3500 km/h. మరి రీసెంట్ గా బ్రహ్మోస్ ని రేంజ్ ని ఎంత వరకు ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు? 500 kilometers వరకు ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరి దీంట్లో టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మరి మన దగ్గర కూడా ఆ టెక్నాలజీని వాడే అవకాశం ఉంది. బేసికలీ బ్రహ్మోస్ కానివ్వండి, ఇది కానీ షూట్ అండ్ ఫర్గెట్ ప్రిన్సిపల్ మీద తయారు చేయబడ్డ మిజైల్స్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ FATF న్యూస్ లో ఉంది. FATF గుర్తుందా? లాస్ట్ 6 months కిందట అలా మాట్లాడే వాళ్ళం, ఎప్పుడు దీన్ని న్యూస్ లో ఉండేది. ముఖ్యంగా పాకిస్తాన్ FATF వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పెట్టారు అని చెప్పి మాట్లాడుకునే వాళ్ళం. ఏమంటారు దీని ఫుల్ ఫామ్ ఏంటి? FATF ఫుల్ ఫామ్ మీద కూడా కొన్ని ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ వచ్చాయి. మరి FATF అంటే ఏంటి? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. మరి ఇది న్యూస్ లోకి వచ్చింది. ఎందుకు న్యూస్ లోకి వచ్చిందంటే, వీళ్ళు విర్చువల్ అసెట్స్ మీద కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నియమించి వాళ్ళ ఈ FATF లో ఉన్న సభ్య దేశాలని వాటిని ఫాలో కమ్మని చెప్పారు. బట్ మెనీ కంట్రీస్ ఆర్ యెట్ టు ఫుల్లీ ఇంప్లిమెంట్ దోస్ అని చెప్పి FATF వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందుకనే ఇది న్యూస్ లోకి ఉంది. విర్చువల్ అసెట్స్ అంటే ఏంటి తెలుసా? మనం ఇప్పుడు క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, క్రిప్టో. ఎస్, ఆ క్రిప్టో అసెట్స్ అనేవి విర్చువల్ అసెట్స్ కిందకి వస్తాయి. అలాగే ఈ విర్చువల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఈ క్రిప్టో కరెన్సీ ఉండే కంపెనీస్ ఉంటాయి కదా. ఎస్, అవ్వన్నట్టు. మరి ఈ రెండుటిని కూడా మిస్యూజ్ కాకుండా ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి FATF వాళ్ళు చెప్పడం జరిగింది. మరి దాన్ని ఇంకా అన్ని కంట్రీస్ పటిష్టంగా అమలు చేయట్లేదు. ఎందుకు చెప్తున్నారు? రీసెంట్ గా మనం వింటున్నాం కదా, తీవ్రవాదులకు నిధులు ఈ బిట్ కాయిన్స్ రూపంలో వెళ్తున్నాయని. మరి బిట్ కాయిన్ అంటే ఏంటి? క్రిప్టో కరెన్సీయే కదా. సో అందువల్లనే వీటిని FATF వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అలాంటి ట్రాన్సాక్షన్ జరగకుండా టార్గెట్ చేయడం జరుగుతుంది. FATF వాళ్ళు వాళ్ళ 2023 ప్లీనరీలో భాగంగా ఒక రోడ్ మ్యాప్ ని దీనికోసం ఇవ్వడం జరిగింది. మరి దాని గురించే మొన్నటి రిపోర్ట్ లో ఇది ఇంకా సరిగ్గా అమలు చేయట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. వాట్ ఈస్ FATF? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇట్ ఈస్ బేసికలీ FATF అనగానే డెఫినిషన్ ఎగ్జామ్ లో రాయమంటే గ్రూప్ 1 మెయిన్స్ లో ఏమని రాస్తారు? ది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈజ్ ఏ గ్లోబల్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వాచ్ డాగ్. మనీ లాండరింగ్ జరగకుండా అలాగే టెర్రరిస్టులకు డబ్బులు చేరకుండా ఆపడానికి ఇది చూస్తా ఉంటుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఏ ఇంటర్ గవర్నమెంటల్ పాలసీ మేకింగ్ ఆర్గనైజేషన్, పాలసీ మేకింగ్ బాడీ. ఓకే, రైట్. మరి దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. FATF వాజ్ స్టార్టెడ్ ఇన్ 1989. 1989లో ప్యారిస్ లో G7 సమ్మిట్ జరుగుతున్న సందర్భంగా దీన్ని స్టార్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వై? టు టార్గెట్ మనీ లాండరింగ్. మరి దాని తర్వాత 2001లో ఎప్పుడైతే ఒసామా బిన్ లాడెన్ బ్యాచ్ తాలిబాన్లో అమెరికాను అటాక్ చేశారో మరి ఆ టైంలోనే టెర్రరిజం ఫైనాన్సింగ్ అనే దాన్ని దీనికి ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే దీనిలో FATF యొక్క పవర్స్ ఆర్ లక్ష్యాల్లో స్టార్టింగ్ లో ఓన్లీ మనీ లాండరింగ్ మాత్రమే ఉంటుండే. 2001 9/11 అటాక్స్ తర్వాత మాత్రమే ఈ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అనే దాన్ని యాడ్ చేయడం జరిగింది. అండ్ దిస్ FATF హెడ్ క్వార్టర్ ఈజ్ ఎట్ ప్యారిస్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ విచ్ కంట్రీ గైస్? ఫ్రాన్స్. మరి ఇందులో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు ఇందులో మెంబర్ కంట్రీసా? నో, ఓన్లీ 39 కంట్రీస్ మాత్రమే ఇందులో మెంబర్స్ గా ఉన్నాయి. లైక్ USA, ఇండియా, చైనా, సౌదీ, బ్రిటన్, జర్మనీ, యూరోపియన్ యూనియన్లో ఉన్న కంట్రీస్ ఇవన్నీ
ఇందులో మెంబర్స్గా ఉండడం జరిగింది. మరి దీన్ని 1989లో స్టార్ట్ చేస్తే మన ఇండియా కూడా 2010లోనే దీంట్లో మెంబర్గా జాయిన్ కావడం జరిగింది. FATF మీద ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అయినా అడగచ్చు క్వశ్చన్, ఎకానమీలో భాగంగా అయినా అడగచ్చు, ఓకే, కరెంట్ అఫైర్స్లో భాగంగా అయినా అడగచ్చు. సో FATF సంబంధించిన విషయాలు, బేసిక్ థింగ్స్ ఏంటి, 1989లో స్టార్ట్ చేశారు. ఇది టెర్రరిజం ఫైనాన్సింగ్ని మరియు మనీ లాండరింగ్ ఆపడానికి ఉన్న సంస్థ. మరి దీంట్లో ఇండియా 2010లో జాయిన్ అయింది. దీని మెంబర్స్ కంట్రీస్ 39. ఇలాంటి స్టాటిక్ థింగ్స్ అలాగే న్యూస్లో ఉన్న కరెంట్ థింగ్స్ ఇవన్నీ నేర్చుకొని వెళ్ళండి ఎగ్జామ్కి, ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియా US ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్ 2024 కన్క్లూడ్స్. టైగర్ ట్రయంఫ్ 2024 అనేది ఇండియా అమెరికా మధ్యలో జరుగుతున్న ఒక ఎక్సర్సైజ్. దిస్ ఇస్ ఎన్ ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్, అంటే మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ముగ్గురు ఇందులో పాల్గొనడం జరుగుతుంది. మరి ఎందుకు దీన్ని నిర్వహిస్తున్నారు? ఇండియా US మధ్యలో రక్షణ సంబంధాల బలోపేతం కోసము ఈ టైగర్ ట్రయంఫ్ యుద్ధ విన్యాసాలని నిర్వహించడం జరుగుతుంది. మరి దిస్ ఇయర్ ఇట్ వాస్ ఆర్గనైజ్డ్ ఎట్ వైజాగ్ ఆర్ విశాఖపట్నంలో దీన్ని నిర్వహించడం జరిగింది. మరి అక్కడే ఎందుకంటే మన ఈస్టర్న్ నావల్ హెడ్ క్వార్టర్స్ అదే కదా, ఈస్టర్న్ నావల్ కమాండ్ హెడ్ క్వార్టర్ అదే కదా. మరి అక్కడ 2 phases దీన్ని నిర్వహించడం జరిగింది. ఒకటేమో హార్బర్ ఫేస్, ఇంకొకటి సీ ఫేస్. మార్చి 18 నుంచి 31 వరకు నిర్వహించారు. అందుకే ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ట్రయంఫ్ యుద్ధ విన్యాసాల్లో 2 దేశాలకు చెందిన త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పాల్గొనడం జరిగింది. మరి దీంట్లో ముఖ్యంగా ఈ చూస్తున్నారా ఈ షిప్, ఇది యుఎస్కి చెందిన సోమర్సెట్ యుద్ధ నౌక. దీని పేరు సోమర్సెట్ యుద్ధ నౌక. మరి దాంతో పాటు ఇలాంటి యుద్ధ నౌకలు వచ్చినప్పుడు వాటితో పాటు ఎయిర్ క్రాఫ్ట్లు, హెలికాప్టర్స్ ని తీసుకొస్తుంది కదా. ఎస్, మరి ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు, హెలికాప్టర్స్ అలాగే యుఎస్కి చెందిన మెరైన్ కార్ప్స్ ఈ దళాలన్నీ పాల్గొనడం జరిగింది. మరి ఇండియా తరపున INS జలస్వ, ఇండియన్ నావల్ షిప్, INS అంటే ఇండియన్ నావల్ షిప్ అని అర్థము, INS జలస్వ, INS కేసరి అండ్ ఐరావత్ యుద్ధ నౌకలు ఈ ఎక్సర్సైజెస్లో పాల్గొనడం జరిగింది. మరి ఇండియా తరపున ఈ హార్బర్ ఫేజ్ విన్యాసాలు ఉన్నాయి కదా, మరి అందులో ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ టీం వాళ్ళు కూడా ఈ విన్యాసాల్లో పాల్గొనడం జరిగింది. ఓకే, విశాఖపట్నం సముద్రానికి తీరంలో దీన్ని నిర్వహించారు. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. ఇది ఓన్లీ APPSC వాళ్ళకు మాత్రమే ఇంపార్టెంట్, TSPSC వాళ్ళకు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా బ్రెయిలీలో ఒక కంప్లైంట్ వచ్చిందంట బై ఏ విజువలీ ఇంపేర్డ్ పర్సన్. కళ్ళు కనిపించిన వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు బ్రెయిలీ లిపిని, మనము తెలుగుని ఇలా వాడుతూ ఉంటామో వాళ్ళు చదువుకోవడానికి బ్రెయిలీని ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఆ బ్రెయిలీ లిపిని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక దివ్యాంగుడు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎక్కడ? వైజాగ్లో ఫిర్యాదు చేశాడు. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా ఈ దివ్యాంగుల సమస్య పరిష్కారానికి గాను ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది. ఓకే, మరి అందులో భాగంగానే దిశ దివ్యాంగ్ సురక్ష అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి నెల 2nd and 15th రెండో తారీఖు మరియు 15వ తారీఖున దివ్యాంగుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు 2nd and 15th డయల్ యువర్ SP అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. కొన్ని MCQs ఉన్నాయి, ఇవి ఎగ్జామ్లో అడిగే టాపిక్స్, అందుకే దీన్ని మళ్ళీ మాట్లాడుతున్నాం ఇక్కడ. సో అవి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ రీసెంట్లీ విచ్ కంట్రీ హోస్టెడ్ ద G20 సెకండ్ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్. G20 మీటింగ్ లాస్ట్ టైం ఇండియాలో అయింది కదా, మరి దానికి సంబంధించి 2nd ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఏ కంట్రీలో నిర్వహించారు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ A బ్రెజిల్, B చైనా, C సౌత్ ఆఫ్రికా, D ఇండియా. అదేంటి, ఇండియా ఉంది, లాస్ట్ టైం G20 మన దగ్గరనే జరిగింది.
అనుకుంటున్నారు కదా, కాదండి. ది సెకండ్ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఇది బ్రెజిల్లో నిర్వహించడం జరిగింది. బ్రెజిల్ క్యాపిటల్ సిటీ అయిన బ్రెజిల్లాలో దీన్ని బ్రెజిల్లా, అది బ్రెజిల్, ఇది బ్రెజిల్లా, దాంట్లో నిర్వహించడం జరిగింది. మరి దీంట్లో ఇండియా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి దీనికి చైరింగ్ బ్రెజిల్ అయితే కోచైర్గా ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ఉండడం జరిగింది. మరి ఈ మీటింగ్ ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉండాలి కదా, ఏదో ఒకటి. ఏంటది? దిస్ మీటింగ్ ఫోకసెస్ క్వాలిటీ ఎంప్లాయ్మెంట్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీస్ రోల్ ఇన్ ఎన్హాన్సింగ్ ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఆల్సో జెండర్ ఈక్వాలిటీ ఇన్ వర్క్ ప్లేసెస్. అంటే ఎంప్లాయ్మెంట్ దొరకడం మాత్రమే కాదు, మంచి ఉద్యోగాల్ని ఇవ్వడం, అలాగే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ని దేశాల్లో ఇంక్రీజ్ చేయడం, అలాగే టెక్నాలజీ, మన లైఫ్ ఇంప్రూవ్మెంట్లో టెక్నాలజీని వాడుకోవడం, మరియు వర్క్ ప్లేసెస్లో పురుష మహిళా సమానత్వాన్ని ఇంక్రీజ్ చేయడం అనే లక్ష్యాలుగా దీన్ని నిర్వహిస్తున్నారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. రీసెంట్లీ వేర్ వాజ్ ద ఫస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ సమిట్ హెల్డ్? న్యూక్లియర్ ఎనర్జీ అనగానే మనకి ఏ అసోసియేషన్ గుర్తుకొస్తుంది? ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీయే కదా. ఎస్, మరి వాళ్ళు దీన్ని నిర్వహించారు. ఎక్కడ నిర్వహించారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఆప్షన్స్ ఏంటి? న్యూఢిల్లీ, బ్రజిల్స్, మాస్కో, బీజింగ్. న్యూఢిల్లీ కాదు. ఒకవేళ న్యూఢిల్లీ అయి ఉంటే ఫస్ట్ పేజ్లో ఫ్రంట్ హెడ్డింగ్ ఇదే ఉంటుండే. కనిపించిందా మీకు? లేదు కదా. ఎస్, మరి న్యూఢిల్లీ కాదు. రీసెంట్గా ఇది బెల్జియంలోని బ్రెజిల్స్లో నిర్వహించడం జరిగింది. అదేంటి సార్, ఇందాక బ్రెజిల్లా అన్నారు కదా, అది బ్రెజిల్ క్యాపిటల్ సిటీ బ్రెజిల్లా, ఇదేమో బ్రెజిల్స్ అని చెప్పి అంటూ ఉంటారు. బెల్జియంలో ఉంటుంది. మరి బెల్జియంలో న్యూక్లియర్ ఎనర్జీ సమిట్ ని నిర్వహించడం జరిగింది. మరి ఎవరు నిర్వహించారు? ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అండ్ బెల్జియం గవర్నమెంట్ కలిపి దీన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకు నిర్వహించారు? దీనికి ఏదో ఒక ముఖ్యమైన లక్ష్యం ఉండాలి కదా. ఏంటి లక్ష్యం అంటే, టు ఎక్స్ప్లోర్ ద స్ట్రాటజీస్ ఫర్ లివరేజింగ్ న్యూక్లియర్ పవర్ ఇన్ అచీవింగ్ నెట్ జీరో ఎమిషన్స్. 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ ని చేస్తామని చెప్పి ప్రపంచవ్యాప్తంగా లక్ష్యం పెట్టుకున్నారు కదా. మరి దాన్ని అచీవ్ చేసే విషయంలో న్యూక్లియర్ పవర్ కూడా హెల్ప్ కావాలి అన్న ఉద్దేశంలో ఈ మీటింగ్ని నిర్వహించడం జరిగింది. ఓకే, మరి COP28 సమావేశం మొన్న జరిగింది కదా దుబాయ్లో. మరి జరిగినప్పుడు 20 దేశాలు న్యూక్లియర్ ఎనర్జీని వాళ్ళ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కోసం ఇంక్రీజ్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది కదా. మరి వాళ్ళైతే ప్రామిస్ చేశారు, మరి వాళ్ళకు వీళ్ళు హెల్ప్ చేయాలి కదా ప్రాక్టికలీ. అంటే న్యూక్లియర్ ఎనర్జీ డిప్లాయ్మెంట్కి కావాల్సిన ఫైనాన్సింగ్ ఇవన్నీ ఇవ్వడానికి, టెక్నికల్ రిలేటెడ్ ఇష్యూస్లో హెల్ప్ చేయడానికి, సో అవన్నిటినీ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.